స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పిల్లలు మహా చురుగ్గా ప్రవర్తించడానికి జంక్ ఫుడ్ కు సంబంధం ఉందా అంటే అవుననే సమాధానం. నిత్యం జంక్ ఫుడ్, రెడీమేడ్ ఆహారాలను తినే పిల్లల్లోనే ఈ అతి చురుకుదనం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. ఆసక్తికరమైన ఈ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో అతి చురుకుదనం అనేది వారసత్వంగా వస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. నిజానికి 30% మందిలో మాత్రమే వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 70% కేసుల్లో మెదడు నిర్మాణంలో లోపాలే కారణంగా కనిపిస్తాయి. అతి చురుకుదనంతో ప్రవర్తించే పిల్లలకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని తట్టుకోలేరు. రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అతిగా ఆవేశపడుతుంటారు. ఈ లక్షణాలు టీనేజ్ వయసు దాటేసరికి చాలా మందిలో చాలా వరకు తగ్గిపోతాయి. అయితే కొంతమందిలో మాత్రం ఈ ADHD రుగ్మత అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఈ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ మూలంగా, రైటింగ్ అండ్ రీడింగ్ ప్రాబ్లమ్స్ మూలంగా వాళ్ళకి ఏంటంటే కొంచెం బ్యాడ్ గ్రేడ్స్ కూడా వస్తాయండి. కాన్సన్ట్రేట్ చేయలేకపోతే, హైపర్గా ఉంటే, క్లాస్ రూమ్లో కూర్చోలేకపోవటం మూలంగా, టీచర్స్ చెప్పేది సరిగ్గా శ్రద్ధగా విని దాన్ని గ్రాస్ప్ చేయలేకపోవటం మూలంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అదేంటంటే ఊరికనే లేజీగా చదవటం లేదు, మాటింటం లేదు, మాటికి అల్లరి చేస్తాడు అని నార్మల్ వర్డ్స్ వాడతాము. నేను చిన్నపిల్లల్ని సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలుగా చెప్పాలని కాదు, కాకపోతే ఎక్స్ట్రీమ్ కేసెస్లో దట్ బికమ్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం అండి. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ కిడ్స్ అనమాట. సో ఎందుకు ఇది వస్తుంది, వై ఈస్ దిస్ ప్రజెంటింగ్ ADHD అంటే దేర్ ఆర్ 3 or 4 ఇష్యూస్ వీ షుడ్ థింక్ ఆఫ్. ఒకటి ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అండి. పేరెంట్స్లో అట్లీస్ట్ ఫాదర్ కానీ మదర్ కానీ కూడా హైపర్ యాక్టివ్గా ఉండటం కానీ, ఇన్అటెంటివ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం కానీ, అన్నీ ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి మర్చిపోవటం, డబ్బులు, తాళం చెవులు, పర్సులు, కీసు అవన్నీ కళ్ళజోళ్ళు మర్చిపోతూ కాన్స్టెంట్గా ఎక్కడ పెట్టామో గుర్తు లేకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయండి. ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ఇన్ బిజినెస్ ఆర్ ఇన్ ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళకు కూడా వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అడల్ట్ ADHDలో వాళ్ళ చిల్డ్రన్కి కూడా ఈ చైల్డ్హుడ్ ADHD చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో జెనెటిక్స్ ప్లే బిగ్ పార్ట్. అదర్ దెన్ జెనెటిక్స్, ఒక్కోసారి పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ మూలంగా నార్మల్ చిల్డ్రన్ కూడా ADHD ఉన్నట్లు ప్రవర్తిస్తారనమాట. ఎందుకు అలా చేస్తారంటే పేరెంట్స్ ఎక్కువ పర్మిషన్ ఇస్తారు, పిల్లలకి ముద్దు చేస్తారు, ఎక్కువగా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని ఉంచరు. ఈ రోజుల్లో మోడర్న్గా పెంచాలని, ఫ్రీడమ్ ఇవ్వాలని, సెల్ఫ్ ఎస్టీమ్ ఉంచాలని వాళ్ళకి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఎక్కువ బౌండరీస్ ఎక్స్టెండ్ చేసేపాటికి వాళ్ళకి గారం ఎక్కువైపోయి గంతులేయటం ఎక్కువ అవుతుందన్నమాట. సో అల్లరి చేసేటప్పుడు చేయాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి అని ఆ గ్రాండ్ మాస్ రూల్ అంటాం అనమాట మేము దాన్ని. ఫస్ట్ స్టడీ అండ్ దెన్ ప్లే అని. అలాంటి కాకుండా ఒక్కొక్కసారి ఎక్కువ పర్మిషన్ ఇచ్చేపాటికి పిల్లలు కొంచెం ఎక్కువ అల్లరి చేయటం ఉంటుందన్నమాట. అలాంటప్పుడు అది ADHD లాగా కనపడుతుంది, కానీ కిడ్స్ డోంట్ హ్యావ్ ప్రాబ్లం రియలీ. సో కాకపోతే మనం మన జాగ్రత్తలో ఉండి వాళ్ళు ఏది ఎక్సెసివ్గా చేస్తున్నారు అనేది ట్రాక్ చేస్తూ స్కూల్లోనూ క్లాస్ రూమ్లోనూ వాళ్ళ బిహేవియర్ కనుక్కుంటూ ఉంటే మంచిదన్నమాట. పిల్లల్లో అతి చురుకుదనానికి చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల్ని కూడా ఒక కారణంగా చెబుతారు పోషకాహార నిపుణులు. చాక్లెట్లు, ఐస్ క్రీంలు, కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, వీటిలో మెదడును ఉత్తేజితం చేసే రసాయనాల శాతం ఎక్కువగా ఉంటుంది. గోము చేస్తున్నారనో లేదంటే మితిమీరిన ప్రేమతోనో పిల్లలకు వీటిని అలవాటు చేస్తే వాళ్లల్లో అతి చురుకుదనానికి మనమే అంటుకట్టిన వాళ్లమవుతాం. పిల్లల్లో ఈ తరహా ప్రవర్తన కనిపిస్తున్నప్పుడు
వారిని ఇలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉంచాలి. ఈ బయలాజికల్ ప్రాబ్లము పేరెంటింగ్ ప్రాబ్లమ్ కాకుండా మనకేంటంటే ఈ ప్రాబ్లం ఏంటో తెలియక మనం ఎక్సెసివ్గా ఆలోచించవచ్చు అది ADHD అని. ఒక్కోసారి ADHD అయితే లేదనుకోవచ్చు. సో నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కదా మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే క్లాస్ రూమ్ డిఫికల్టీస్ అవన్నీ వస్తాయి కదా, మరి పేరెంటింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, పక్కింటాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు అన్నీ పగలగొడతాము, సామాన్లు ఎరగొడతాం, ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలా ట్రీట్ చేయాలి సివియర్గా ఉంటే అనేది ఆలోచిస్తే 2 రకాల ట్రీట్మెంట్స్ ఆలోచించాలండి. ఫస్ట్ నాన్ మెడికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మెడికేషన్స్ మన ఇండియాలో ఎక్కువ వాడము, నేను చెప్పినా మీకు ఇష్టం ఉండదు కదా. నేను ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లాస్ రూమ్లో మన పిల్లల్ని ఫస్ట్ రోలో కూర్చోబెట్టేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిగిలిన పిల్లలకి చూసేదానికంటే క్లాస్ రూమ్ ముందు కూర్చొని ఫస్ట్ రోలో టీచర్తో మాట్లాడుతుంటే వాళ్ళు బెటర్ దే కెన్ గ్రాస్ప్ ద ఇన్ఫర్మేషన్ బెటర్. అది కాకుండా వాళ్ళకి హోంవర్క్ కూడా చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వాలన్నమాట. సో హ్యూజ్ హోంవర్క్ ఇచ్చేదానికంటే కొంచెం కొంచెం బిట్స్గా స్ప్లిట్ చేసి 10 minutes 15 minutes కూర్చొని చేసేటట్లుగా హోంవర్క్ ఇస్తే ఇట్స్ బెస్ట్ అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు కదా ఎక్కువ, అందుకు. కానీ దే గెట్ దిస్ డన్ స్లోగా. ఇంకోటి ఏంటంటే ట్యూటరింగ్ పెట్టి రీడింగ్కి రైటింగ్కి హెల్ప్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఐ థింక్ దట్ విల్ రిడ్యూస్ సమ్ ఆఫ్ ద అగ్రవేషను, క్లాస్ రూమ్ కన్ఫ్యూషన్. అప్పుడు క్లాస్ రూమ్కి వెళ్తే దే కెన్ ఫోకస్ అండ్ అండర్స్టాండ్ లిటిల్ బిట్. అది కాకుండా స్కూల్స్లో కూడా స్మాలర్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, తక్కువ చిల్డ్రన్ ఉన్న క్లాస్ రూమ్స్ బెటర్ అనమాట ఈ చిల్డ్రన్కి. పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ అయితే దే గెట్ డిస్ట్రాక్టెడ్, అదొకటి. ఇంకోటి ఏంటంటే క్లాస్ రూమ్ టీచరు ఇంటికి పంపించేటప్పుడు ఇంట్లో ఏం హోంవర్క్ చేయాలి అని ఒక స్పెషల్ బుక్లో కొంచెం నోట్ చేస్తే పేరెంట్స్కి కమ్యూనికేషన్ బాగుంటుంది కదా, అప్పుడు వాళ్ళ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి హోంవర్క్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వాళ్ళు మనకి ఇండియాలో ఏంటంటే వన్ ప్రాబ్లము, ఆఫ్టర్ స్కూల్ 4 o'clockకి స్కూల్ అయిపోగానే 4కో 5కో దే గో టు ట్యూషన్ అండి. అది 8 o'clock దాకా ట్యూషన్లో ఉంటారు. ఒక్కోసారి వాళ్ళు డిన్నర్ తినడానికి టైం ఉండదు, స్నాక్స్కి అంత ప్రొవిజన్ కూడా ఉండదు, ఒక్కోసారి స్కూల్లోనే ఉంటాయి ట్యూషన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ చిల్డ్రన్ ఈట్ వెల్ సో దట్ దే కెన్ కాన్సన్ట్రేట్ బెటర్ అనమాట. సో గివ్స్ బ్రేక్స్, దే నీడ్ లాట్ ఆఫ్ బ్రేక్స్. అదొకటి. లాట్ ఆఫ్ సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలు మందకొడిగా